మొత్తానికి ఒక ముక్కలో చెప్పాలంటే గేమ్ చేంజర్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? సో శంకర్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? శంకర్ మీద కొంచెం డౌట్ అన్న, కానీ ఫ్యాన్స్ గా మేము వేరే లెవెల్ ఆనందంగా ట్రై చేసిన తర్వాత కొంచెం బాగా హ్యాపీ అనిపించింది అన్న. టీజర్ చూసారు. సో టీజర్ తో కాకుండా ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి బరిలో బాలయ్య బాబు కూడా ఉన్నారు, వెంకీ మామ కూడా ఉన్నారు. సో వెంకీ మామ ఎంత క్లాస్ హీరోనో తెలుసు, బాలయ్య బాబు ఎంత మాస్ హీరోనో తెలుసు, ఆ క్లాస్ మాస్ యాడ్ చేస్తే రామ్ చరణ్ అని తెలుసు. సో ఈ ముగ్గురు బరిలో ఉన్నారు. సో మీ గేమ్ చేంజర్ మీద ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంది? గేమ్ చేంజర్ మీద ఇది కొంచెం పన్నెండే మూవీ కదన్న, అన్ని భాషలో రిలీజ్ అవుతుంది. అది కాక చరణ్ కూడా పెద్ద హీరో. ఇదేమో మన బాలయ్య బాబుదేమో ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది. అంత హై రేంజ్ లో ఎక్స్పీరియన్స్ ఉండవు దాని మీద అభిప్రాయపడుతుంది. సో డాకు మహారాజా అని టైటిల్ కూడా చాలా బాగుంది బ్రో. సో ఇప్పుడు గేమ్ చేంజర్ అయితే అసలు ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందంటే బాలయ్య సినిమా కూడా చూస్తారు. ప్రతి బ్లాక్ బాబస్ అందరూ కొట్టాలి, బాలయ్య గారు బాగుండాలి, చరణ్ బాగుండాలి, వెంకటేష్ గారు బాగుండాలి, అందరు ఇట్లు కొట్టాలి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఒక 1000 crores కొడుతుంది అంటారా? ఖచ్చితంగా అన్న. సో ట్రిపుల్ ఆర్ తర్వాత భారీ స్కేల్ లో రాబోతుంది అంటాను. 1000 ఖచ్చితంగా వస్తుంది అన్న. సో 1000 కొడితే ఇది రేర్ రికార్డ్ అవుతుంది బ్రో. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 1000 కొట్టింది ఒక హీరోగా తను చరిత్రలో మిగిలిపోతారు. సో దాని పరంగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? దాని పరంగా ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఇస్తారు. ఖచ్చితంగా చరణ్కి కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కానీ మన మెగా ఫ్యాన్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తారు. చూసిన తర్వాత డాడీకి రోల్ లో కూడా తనే ఉన్నారు. అవును, డాడీ రోల్ లో ఉన్నారు, కొడుకు రోల్ లో ఉన్నారు, అండ్ మళ్ళీ కాలేజ్ స్టూడెంట్ గా కూడా ఉన్నారు. ఒక మాస్ ఒక క్లాస్ మొత్తం ఉంది. ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అన్ని ఉన్నాయి. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరైతే సాటిస్ఫై అయ్యారా? చాలా అన్న. మీరు దానికి వచ్చి యూస్ బట్టి మీరు చెప్పగలరా? దానికి అయ్యామో లేదో ఎన్ని సార్లు చూస్తే అన్ని యూస్ వస్తాయన్నా.